వెల్కమ్ టు 100 న్యూస్. నేను మీ రాజ్ కుమార్. ఇవాళైతే మొత్తానికైతే మన 100 న్యూస్ లా మార్నింగ్ న్యూస్ అయితే స్టార్ట్ చేయడం అయితే అనుకున్నా. ఎందుకనంటే ప్రతిసారి ఇంటర్వ్యూలు చేసిన, ఎక్కడ పోయినా అటు కళాకారులు కానీ ఇటు పొలిటికల్ కానీ అనేక విధాలుగా అయితే ఇంటర్వ్యూలు చేయడానికి అయితే స్టార్ట్ చేసిన. మార్నింగ్ న్యూస్ అని చెప్పి చాలా మంది అయితే అన్నారు. ఎట్లనైనా సరే ముందరికి వద్దాం అనుకున్నా. ఇంకా నా గురించి చెప్పాలంటే 2014లో నేను మీడియా ఫీల్డ్ లోకి అడుగుపెట్టినా. 2015లో V6 తీన్మార్ వార్తల్లో వాయిస్ ఓవర్ చేసిన. తర్వాత స్నేహ టీవీ, HM టీవీ అనేక సంస్థలలో పనిచేసి అయితే వచ్చిన కొంచెం అయితే అనుభవం అయితే ఉంది. అందుకే మార్నింగ్ న్యూస్ స్టార్ట్ చేద్దాం. ఈ మార్నింగ్ న్యూస్ గిట్ట ఏ పార్టీకి సంబంధం లేకుండా ప్రజల కోసము ఏ రాజకీయ పార్టీ అయితే పనిచేస్తుందో దానికోసమే సపోర్ట్ చేయడానికి వచ్చిన. ఇక బాధలు కానీ కష్టాలు కానీ పబ్లిక్ లో ఏ ఊర్లో ఏ సమస్యలు ఉన్నాయి అన్ని మీ ముందుకు తీసుకొచ్చి అక్కడ సమస్య కృషికి అక్కడ సమస్యని పరిష్కరించడానికి ఖచ్చితంగా ప్రజల వాయిస్ తీసుకొని సమాజానికి మొత్తం చూపించడానికి ప్రయత్నం చేస్తా. ఇక మొదటిగా చెప్పాలంటే ఇక చూడండి, 23 నిమిషాల్లో పాకిస్తాన్ మట్టి కనిపించిన భారత సైన్యం, ప్రధాని మోదీతో అన్ని రంగాల్లో అభివృద్ధి, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఉత్సాహంగా తిరంగ యాత్ర. మల్కాజ్గిరి మన ఎంపీ ఈటల రాజేందర్ సారు ఉన్నారు కదా, ఆయన బీజేపీలో ఉన్నాడు. ఇవాళ ముచ్చట ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళు అంటే కయ్యానికి కాలు దూతారు. మొన్న చూసిరు కదా ఎంత మందిని చంపేసినారు. మనోళ్ళ సత్తా ఏందనేది వాళ్ళకైతే ఇప్పటికైనా అర్థం కావాలి. ఎందుకంటే ఇంతతో ఉన్న దేశం, మనమేం పెద్ద దేశం, అటువంటప్పుడు మన దానికి కయ్యానికి ఎందుకు కాలు దూవాలి? వాళ్ళకి ఏం పనిపాట లేక దేశం ఎట్ట అభివృద్ధి అయితే బాగుంటది, దేశము స్థితిగతులు ఏంది, మన లైఫ్ ఏంది, మన ఫ్యూచర్ ఏంది, దాని గురించి ఆలోచించాలి. ఎంతసేపు ఉన్న భారతదేశానికి రావడము మనతో తన్నించుకోవడము. అందుకే అట్లాంటి జరగవద్దు, ఉగ్రవాదాలు జరగద్దు, దాన్ని సహించలేదని చెప్పి మన ప్రధానమంత్రి అయితే అన్నారు. ఇలా వార్త చూసినట్టయితే ఉగ్రదాడులను సహించలేదు, దేశం వైపు కన్నెత్తి చూసే ఉగ్రవాదులారా ఖబర్దార్, పాకిస్తాన్ 23 నిమిషాల్లో భారత సైన్యం మట్టి కర్పించిన విషయాన్ని మరవద్దని మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఆపరేషన్ సింధూర్ లో దాయాదిపై విజయాన్ని అందించిన భారత సైన్యానికి సంఘీభావంగా మంగళవారం భువనగిరిలో నిర్వహించిన తిరంగ యాత్రలో ఆయన మాట్లాడారు. మన సత్తా ఏందో పాకిస్తాన్ కి చూపించేటట్టయితే మన సైనికులు అయితే చేసిరు. అందుకే నేను ఒకటే చెప్తున్నా, మనం ఐక్యమత్యంగా ఉండాలి. మన దేశం వైపు కన్నెత్తి చూసినా వాళ్ళని మాత్రం వదిలిపెట్టేది అని చెప్పి ఈసారి ఏది ఏమైనా సరే మనోళ్ళందరూ ఏకతాటిపై మన అందరు హిందువులందరూ వచ్చారు. ఇదే విధంగా ముందుకెళ్తే మన దేశం ఇంకిత మరింత అభివృద్ధి అవుతుంది. ఎవ్వరు మన దానికి కయ్యానికి కాలు దువినా గాని, ఎందుకంటే ఎదుగుతున్న దేశం ఏ దేశం అంటే భారతదేశం. అందుకే మన దేశం జోలికి ఎవ్వరు వచ్చినా సహించలేదు, పాకిస్తాన్ ఖబర్దార్ అంటున్నారు ఈసారి అందరూ, ప్రతి ఒక్క పౌరుడు. ఇక ముచ్చట్లకు వచ్చినట్టయితే ఇవాళ మనకైతే సినిమా ముచ్చట్లు తీసుకుందాం. ఈ సినిమా ముచ్చట్లు ఏంటంటే మన నల్గొండ జిల్లా ప్రాంతానికి చెందిన ఒక హీరోని అయితే చిన్నప్పటి నుంచి నేను సినిమాలు చేసి నాకు హీరో కావాలి అని చెప్పి అయితే ఒక్కొక్కరికి ఒక గోల్ ఉంటుంది. మరి ఆయనకి ఒక గోల్ ఉంది. మరి మహేష్ అని చెప్పి అన్న ఉన్నాడు హీరోగా. ఏంది సార్ జంబి అని ఒక సినిమా తీసి ఆయనకి వారికి ముచ్చబెట్టాం. దాన్న ఒక్కసారి రండి. ఏం పేరు అన్న? పేరు నమస్తే. ఏం పేరు మీ పేరు? నా పేరు మహేష్ గుడుగుంట్ల అంటారు. ఓకే. ఈ సినిమా ద్వారా కథానాయకుడిగా అంటే కథానాయకుని హీరోగా పరిచయం అవుతుంది అందరికి. సో అతి త్వరలో ఈ సినిమా మీ అందరి ముందు రాబోతుంది కూడా. అసలు మీరు ఈ సినిమా అంటే ఇంత ముందుకు ఎప్పుడన్నా ఫీల్డ్ లో ఉన్నారా? అంటే చేశానండి, 2-3 మూవీస్ కూడా చేశాను. అవి కూడా ప్రెసెంట్ ఇంకా రిలీజ్ కు ఉన్నాయి. మంచి లీడ్ రోల్స్ చేశాను అవి కూడా. సో ఒక 2 హీరోగా చేశాను, ఒక 2-3 సినిమాలు నెగిటివ్ రోల్స్ చేశాను. అతి త్వరలో అన్ని కూడా ఈ ఇయర్ లో 1 by 1 స్క్రీన్ ముందుకు రాబోతున్నాయి అన్ని కూడా. అసలు ఎందుకు రావాలనిపించింది ఈ సినిమా తీయాలని? ఎందుకు అనిపించింది? నాకు చిన్నప్పటి నుంచి కూడా అంటే సినిమాలు చూస్తూ అనేక సినిమాలు చూస్తూ పెరిగాను. సినిమా అంటే బాగా పిచ్చి. సో ఎప్పటికైనా నేను కూడా అందరిలాగా స్క్రీన్ మీద కనపడాలి, అందరితో ప్రశంసలు అందుకోవాలి. సో ఒక హీరోగా నేను ప్రమోట్ కావాలని చిన్నప్పటి నుంచి కోరిక ఉండేది. సో ఇప్పటికీ ఈ సినిమా ద్వారా నాకు కోరిక నెరవేరుతుంది. సో దీనికి సహకరించిన మా డైరెక్టర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. మా ఈ సినిమాకి డైరెక్టర్ గారు వచ్చేసి NN రాజు గారు అండి, ప్రొడ్యూసర్ వచ్చి MN రాజు గారు. వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో ఈ సినిమా తీయబడింది. సో సినిమా తీసే ముందు నేనేమంటున్నా, ఈ రోజులల్లా మీరు చిన్నప్పుడు ఏదైతే ఉన్నారో ఆ చిన్నప్పుడు ఒక సినిమా 360 రోజులు అంటే 100 రోజులు లేకపోతే ఎక్కువ రోజులు ఆడుతుంటే అప్పుడు సినిమా ఒక థియేటర్ల సంవత్సరం గిట్ట ఆడిన సినిమాలు ఏమన్నా. ఈ రోజులలో ఏంటంటే 100 కోట్ల బడ్జెట్ తోటి, 200 కోట్ల బడ్జెట్ తోటి, 300 కోట్ల బడ్జెట్ సినిమాలు వస్తున్నాయి. ఇంత పెద్ద పెద్ద హీరోలకే వారం కంటే ఎక్కువ సినిమాలు ఆడతారు. అట్లాంటిది మీరు ఎట్లా నిర్మాత ఎన్ని లక్షలు పెట్టారు ఈ సినిమాకు? ఎంత ముందుకు వెళ్ళారు? అసలు సబ్జెక్ట్ ఏంది? అసలు సినిమా కథ సారాంశం ఏంది? అసలు
మీరందరూ కరెక్ట్ అయిన పాయింట్. 100 కోట్లు 50 కోట్లు 20 కోట్లు పెడుతున్న సినిమాలు ఇవాళ నిలబడతలే అంటున్నారు. సో ఇవాళ సినిమా అంటే మారిపోయిందండి, ప్రజలు అందరిలో ధోరణి మారిపోయింది. ఒక కంటెంట్ ఉండాలి, కంటెంట్ కానీ మంచి సబ్జెక్ట్ ఉంటే సినిమాలు నిలబెడుతున్నారు, కొత్త వాళ్ళ పాత వాళ్ళు చూడట్లేదు అందరూ. సో ఈ సినిమా మీ నంబర్ ఈ సినిమా చూసుకొని చెప్తారు, ఇంత చిన్న బడ్జెట్ లో ఇంత సినిమా సాధ్యమైందా మీకు అని. ఎంత బడ్జెట్ చెప్పొద్దా, అంచనాలు లేవు. సరే కానీ చాలా చిన్న బడ్జెట్. ఎన్ని రోజులు పట్టింది సినిమా? 2 షెడ్యూల్ అండి. 2 షెడ్యూల్ అంటే షెడ్యూల్ 15 రోజులు వేసుకున్నా కూడా 2 షెడ్యూల్ పట్టింది. నెలలో కంప్లీట్ చేసింది. ఒక 1 month 2 months పోస్ట్ ప్రొడక్షన్ కానీ ఇవన్నీ పట్టింది. మొత్తం ఓవరాల్ చూసుకుంటే ఒక 3 to 4 months పట్టింది సినిమా. వెంకటరెడ్డి సార్ తోటి ఓపెన్ చేయించారా? అవునండి, వెంకటరెడ్డి సార్ గారే ఓపెన్ చేశారు. సో ఆయన ఆశీస్సులతో ఈ సినిమా ముందుకు పోతుందని నేను అనుకుంటున్నాను. అంటే నేనేమంటున్నా, ఇప్పుడు సినిమాలు చూసినట్టయితే గలీయ సినిమాలు ఇవాళ ఒక ఫ్యామిలీతో పోయి సినిమాలు చూసే పరిస్థితిలో లేదు. అటువంటి సినిమా తీసిర్రా, లేకపోతే ఏమైనా సారాంశం కోర్టు సినిమా ఉన్నది. కోర్టు సినిమా విశేషం ఏంటంటే, ఒక మైనరు ప్రేమిస్తే ఏమైతుంది అట్లాంటి దానికి దూరం ఉండాలని చెప్పి అదొక సందేహం వచ్చింది, అందరు చూసారు. అంటే మీ సినిమా ఎటువంటిది? అంటే ఏంది, ప్రజలకు ఏమన్నా ఉపయోగపడే సినిమానా లేకపోతే అందరిలాగా ఏదన్నా తీసిన సినిమా? ఇది ఉపయోగపడే సినిమా అంటే అట్లా కదండి, మీరు అడిగిన క్వశ్చన్ ఓకే. సో ఏంటంటే ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ, అంటే ఎంటర్టైన్మెంట్ అనుకోవచ్చు. అంటే మీరు అన్నట్టు సారాంశం కావాలి అందరికి, అట్ టైం ఎంటర్టైన్మెంట్ కూడా కావాలి అందరికి. సో అన్ని రకాల అవపోషణతో కలిగిన ఈ సినిమా ఎంటర్టైన్మెంట్ ఉంది, మంచి సస్పెన్స్ డ్రామా ఉంది, ఒక హర్రర్ ఉంది, ఒక ఫైట్ ఉంది, ఒక మంచి కామెడీ ఉంది. దీంట్లో హర్రర్ అంటే మన తెలుగు ప్రజలకైతే అమ్మోర్ సినిమా చూడంగానే రామరెడ్డి ఆడ మంత్రాలు చేస్తుంటేనే అసలు భయం అవుతుండే. అమరీష్ పురి, అవును తెలుసు కదా, వాళ్ళ సినిమాలు చూస్తుంటే వాళ్ళకు భయం లాగా ఉడుతుండే. అట్లాంటి సినిమా మళ్ళీ మన గంగ సినిమా, అట్లాంటి సినిమాలు వచ్చినాయి కదా. అంటే మీరు హర్రర్ అంటే దేనికి, అంటే ఎట్లా? ఇది జాంబీ సినిమా అంటారు కదా, జాంబీ సినిమాలో డిఫరెంట్ చాలా ఉన్నాయి జాంబీస్. ఇది ఒక కైండ్ ఆఫ్ డిఫరెంట్ జాంబీ. అంటే దీంట్లో ఒక నడుస్తున్న సబ్జెక్ట్ లో హీరో అనేటోడు ఎందుకు జాంబీగా మారుతాడు, అసలు ఏంటి రీజన్, సినిమాకి ఏంటి రీజన్, అసలు ఏంటి కథ అనేది ఈ సినిమా. ఏమన్నా మీ సినిమాలో ఒక డైలాగ్ ఏమన్నా చెప్పగలుగుతారా? సినిమాలో డైలాగ్ అంటే అండి, సో ఏదన్నా ఒకటి, అంటే మీరు ఇన్ని రోజులు సినిమా తీసారు కదా, ఒక చిన్న పాటి ఒక డైలాగ్ మా ప్రేక్షకుల గురించి. నీ వల్లనే నా తమ్ముడికి దూరం అవుతున్నాను నేను, నువ్వు నాకు మధ్య వచ్చావే, నువ్వు నా తమ్ముడికి నాకు నిన్ను బతకనియ్యా ఓకే, సూపర్. ఎన్ని రోజులు పట్టింది యాక్టింగ్ చేసుకోవడానికి? అంటే యాక్టింగ్ కోర్స్ అంటూ సపరేట్ నేను ఎక్కడ చేయలేదండి. నువ్వు చిన్నప్పటి నుంచి కూడా అందరి యాక్టర్స్ సినిమాలు చూస్తూ, అంటే ఇప్పుడు ప్లాట్ఫామ్స్ చాలా వచ్చాయి, ఇన్స్టాగ్రామ్స్ అని, యూట్యూబ్ రకరకాల ప్లాట్ఫామ్స్ ద్వారా ప్రాక్టీస్ చేస్తూ నేను ఇలా ముందుకు వచ్చాను నేను. అంటే ఇప్పుడు రానున్న రోజులలో ఇప్పుడు ఈ సినిమా ఎప్పుడు అంటే ప్రజల ముందు తీసుకెళ్ళగలుగుతారు? అతి త్వరలో అండి. అంటే యాక్చువల్లీ అనుకున్నాం కానీ ఈ మంత్ ఎండింగ్ వరకు అనుకున్నాం, ఇంకొక 15-20 రోజులు లేట్ కావచ్చు అంతే. నెక్స్ట్ ఏమైనా ప్లాన్ ఉందా, ఏమైనా ప్రాజెక్ట్ ఉందా, కొత్త సినిమా ఏమన్నా ఇది కాకుండా మీకు? ఉన్నాయండి, దీని తర్వాత నెక్స్ట్ కూడా ఫ్యూచర్ ప్లాన్ ఉన్నాయి. సో దానికి కూడా అగ్రిమెంట్స్ అయ్యాయి. సో యాక్చువల్గా ఏంటంటే దీని రిలీజ్ తర్వాత కొంచెం ఇంకా బాగుంటది ముందుకెళ్ళడానికి అనుకుంటున్నాను నేను. చూసారు కదా, సార్ జాంబీ మూవీ హీరో అయితే మన నల్గొండ బిడ్డ అన్న ఇక్కడనే ఉన్నాడు, మీ ముందర యాక్టింగ్ చేసి చూపించండు. ఎందుకంటే హర్రర్ మూవీ అంట, ఆ సినిమా అయితే మరికొద్ది రోజుల్లో మన ముందుకైతే రాబోతుంది. చూసారు కదా, మన అందరి న్యూస్ మార్నింగ్ ముచ్చట గిట్లా ఉన్నది. ఏది ఏమైనా సరే ప్రజలకు ఉపయోగపడే ముచ్చటే చెప్దాం, ప్రజల కోసమే పనిచేద్దాం. ఏ లీడర్ కొమ్ము కాసేది లేదు, ఎవరికి ఏం చేసేది లేదు. లీడర్లు వచ్చినా అదే ముచ్చట చెప్దాం, ప్రజలు వచ్చినా అదే ముచ్చట చెప్దాం. మనకు వాళ్ళ సమస్యలు ఏదైతే ఉండేవో పరిష్కారం కానికి కృషి చేద్దాం. మీ అందరికీ మార్నింగ్ న్యూస్ లో పాల్గొని మీ ఊర్లో ఏదైనా చెప్పాలనుకొని, నేను సర్పంచ్ కావాలి, ఎంపీటీసీ కావాలి, జెడ్పీటీసీ కావాలి అనేటోళ్ళకు మంచి అడ్డ ఉంటది. ఎందుకంటే మీరు ఆ ఊరికి ఏం పని చేద్దాం అనుకుంటారు, ఎట్లా ముందుకెళ్తే బాగుంటది అనే దాని మీద అయితే మంచి ముచ్చట అయితే రేపటి నుంచి అయితే ఈ రోజు అయితే మొదలు పెట్టినాం. రేపటి నుంచి ఇంకా మరింత ముచ్చట స్టార్ట్ చేద్దాం. ఏంది మరి, ఉంటా, టాటా. థ్యాంక్ యూ.